ఉన్నప్పుడు అంతమంది ఉండరు, ఇద్దరు కాకపోతే ముగ్గురు నలుగురు ఉండాల్సి ఉంటుంది. సెక్యూరిటీ తగ్గించడం అనేది జరుగుతుంది. సీఎంగా ఉండేటప్పుడు సెక్యూరిటీ వీడప్పుడు ఎందుకు ఇస్తారు సహజంగా. కానీ అదిగో నా సెక్యూరిటీకి థ్రెట్ అన్నటువంటిది. ఇప్పుడు అంతమంది ఉండగానే క్రిందసారి ఆయన మీద దాడి జరిగింది కదా. ఒక్కటి మాత్రం ఖాయం, చంద్రబాబు గారిని వాళ్ళ నక్సలైట్లు ఎవడేం పీకడం. ఎందుకంటే ఆ టైం అయిపోయింది. ఇంకోటి నిషేధం ఆయన కాదు పెట్టింది, ఆయన పేరు నేదురుమల్లి జనార్దన్ నిషేధం పెడితే తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని టార్గెట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. నక్సలైట్లు ప్రచారం కోసం చేసేటువంటి ఎత్తుగాడు. అది ఇవాళ వరకు ఆయనకు ఒక సేఫ్ ఇదయింది. జగన్మోహన్ రెడ్డికి అట్లా కాదు, తనకి చాలామంది శత్రువులు ఉన్నారు. అది ఎందువల్ల వచ్చినటువంటి శత్రువులు? ఒకటి ఆ కడప జిల్లా వ్యవహారాల వలన సుదీర్ఘకాలపు శత్రుత్వాలు, అక్కడ గతంలో నడిచిన ఫ్యాక్షన్లు వాళ్ళ నాన్ టైంలో అయ్యింది. వాటి కారణంగా ఉన్నటువంటి థ్రెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కల్పించితే వీళ్ళకి రేపొద్దున అంటే నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఏదైనా జరుగుతుందేమో అని డౌట్ నాకు. ఎందుకంటే జగన్ బతకనీయడం ఇష్టం లేదు ఇక్కడ. కోట్ల రూపాయలు పెట్టైనా సరే అతన్ని ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి కసితోనే ఉన్నారు. ఓపెన్గా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు కదా, ఆయన వేసేయాలి ఆయన చేసేయాలన్నటువంటిది. ఎందుకని అంటే